ఖానాపూర్ నియోజకవర్గంలో ఖానాపూర్ని కూడా రెవెన్యూ డివిజన్ చేయాలని అనేక రోజుల నుంచి డిమాండ్ ఉంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఆ రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చేసి తప్పకుండా రెవెన్యూ డివిజన్ చేస్తానని ఆ రోజుల్లో వాళ్ళు మాట ఇవ్వడం అనేది జరిగింది. అబద్ధపు మాటలతోటి 2 సార్లు అక్కడ గెలవడం అనేది జరిగింది. వాళ్ళు అబద్ధం చెప్పారనే ఆలోచనతో మేము పోయినసారి ఎలక్షన్లలో తప్పకుండా ఈ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని మేము కూడా పట్టుపట్టి మరి ఆ ప్రాంతవాసులు కూడా అనేక సందర్భాల్లో ధర్నాలు చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, రెవెన్యూ డివిజన్ అనేది ఖానాపూర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అవసరం. కాబట్టి తప్పకుండా రెవెన్యూ మినిస్టర్ గారికి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాను, ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా ఖానాపూర్ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలి. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ సార్కి విజ్ఞప్తి చేస్తున్నాను సార్, ఎందుకంటే చాలాసార్లు నేను అప్లికేషన్ ఇచ్చిన, నేను సిద్దిపేట నుంచి ఏదైతే వచ్చే బస్సులు వాయా గొడిసిరాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో రూట్ని మళ్లించాలని విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుని ధన్యవాదాలు అధ్యక్ష. సంజయ్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంటి మండలి చాలా పెద్ద మండలం అధ్యక్ష. సుమారు 14 గ్రామ పంచాయతీలతోనే ఒక మండలానికి ప్రపోజల్ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు ఎలాంటి కూడా చర్యలు చేపట్టలేదు. కాబట్టి తమరితో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆ తడకల్ మండలాన్ని ప్రకటించినట్టే ప్రకటించి మళ్ళీ విత్డ్రా చేసింది. కాబట్టి తడకల్ని కూడా కొత్తగా మండలం ఏర్పాటు చేసే విధంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని, రెవెన్యూ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ రెవెన్యూ మినిస్టర్.